ఇప్పుడు నేను చెప్పబోయే విషయము ఇది ఒక రకంగా అసలు దుర్ఘటన. కానీ మనం ఒకరిని అభినందించడం అంటే అసలు ఎవరిని ఎందుకు అభినందించాలి, అసలు ఆ దుర్ఘటన ఏంటి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మీరు మాత్రము విన్న తర్వాత అందరూ కూడా మీరు కరెక్టే, నిజమే, అభినందించవలసిందే అంటారు. కాబట్టి ఇంకేంటి, వెంటనే మీరు స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం తప్పకుండా చేయాలి ఈ విషయం విన్న తర్వాత. అయితే ఇంకా మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహిళలకు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. విని 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 మనకు అసలు జీవితం మీద విరక్తి ఉడుతున్నది ఆడపిల్లలకు. అటువంటి రోజులు ఇవి. ఎక్కడా న్యాయం లేదండి, న్యాయం అనేదే జరగడం లేదు. అటువంటి పరిస్థితులలో ఇది కొత్తగా జరిగిన దుర్ఘటన ఏమీ కాదు. కానీ అయినా సరే దీంట్లో ఒక వ్యక్తిని మనం అభినందించాలి. అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఇది కర్ణాటకలో నుండి జరిగింది. మన తెలుగు రాష్ట్రాలలో అనుకోకండి, ఇంకా అంత అప్గ్రేడ్ కాలేదు మన వాళ్ళు. అఘోరి 2 నెలల నుంచి ఎన్ని నెలల నుండి ఆ వర్షిణి అఘోరి అనుకుంటూ వస్తూ ఉంటే దాన్ని ఒక్కళ్ళు పట్టించుకున్నది లేదు. ఏంటి ఇంత డిస్టర్బెన్స్ చేస్తుంది పబ్లిక్ అని పట్టుకొని జైల్లో వేసి అసలు విషయం తేల్చేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు పెళ్ళి, పిల్లలు, ఇంకా ఏవో ఆమెకి ఇంకా పైసలు ఇచ్చుడు అందరూ వచ్చి ఎంత పిచ్చితనంగా ఉంది చూడండి. ఇది చెప్పకుండా ఉండలేకపోతున్నా నేను, అసలు విషయం వదిలేసి. అయితే ఇది మన పరిస్థితి. కానీ ఇక్కడ ఈ కర్ణాటకలో ఏం జరిగింది అంటే, వలస కూలీలు వస్తుంటారు కదండి. బీహారు బాగా పేద దేశము, అక్కడ వాళ్ళకు తిండి దొరకదు. మనం వింటూనే ఉంటాము, ఎవరైనా దొంగలు వచ్చిన బీహార్ నుండి అటు ఎక్కడి నుంచో వచ్చిండ్రు అని. అయితే వాళ్ళు వలస కూలీలాగా వచ్చిన అతను ఒక 35 ఏళ్ళ వయసున్న వ్యక్తి. అయితే అక్కడ విజయపురి అట, బెంగళూరుకి సమీపంలో ఉండే విజయపురి అనే ఊర్లో ఏం చేస్తాడు ఈయన, కూలీ పని చేసుకుంటాడు కదా. ఇక్కడ ఉన్న ఏరియాలోనే ఒక 5 ఏళ్ళ అమ్మాయి ఆడుకుంటూ ఉందట. ఆడుకుంటూ ఉంటే చూసి ఏదో చాక్లెట్ ఇస్తాను అని చెప్పి ఏదో మాట్లాడి రమ్మంటే పాపం ఆ పిల్ల వెళ్ళిందట. వెళ్తే ఆ పిల్ల మీద అత్యాచారం చేయబోయిండు. అత్యాచారం చేస్తూ ఉన్నాడు. ఆ పిల్ల కరిచి గోల పెట్టేసరికి పక్కకు తీసుకెళ్ళి ఎవరికి కనబడకుండా ఆమెను చంపి పడేసిండు. అయిపోయింది, గప్చుప్గా ఉన్నాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఇళ్ళల్లో పని చేసుకొని బతికేది. వాళ్ళ అన్ననేమో ఎవరో డ్రైవర్ అట. మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళు. ఈయన కూడా కూలి పని చేసుకొని బతికేటోడు కదా, అక్కడే ఉంటాడు, ఎవరు ఊహించరు. అయితే ఏమైంది, పాప ఎటు పోయింది అని వెతుకుతూ ఉన్నారట. వెతుకుతూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. అయితే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చిండ్రు. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు అంటే అన్నపూర్ణమ్మ లేడీ ఉందన్నమాట అక్కడ. అయితే ఆమె వచ్చింది. అక్కడ వెతుకుతూ ఉంటే ఈ పాప శవం దొరికింది. దాంతోపాటు ఎవరు చేసిండ్రో కూడా అర్థమైపోయింది. ప్రూఫ్స్ దొరికినాయి. పట్టుకోవాలి, ఇంకా వాడిని పట్టుకుందాము, లొంగిపో అని అంటూ ఉంటే వాడట ఇంకా వీళ్ళ మీదకి రాళ్ళు రువ్వుతూ ఉన్నారట. రాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న రాళ్ళు తీసుకొని. అయితే ఆమె షూట్ చేసింది కాలు మీద షూట్ చేసినా వాడు పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వీపులో షూట్ చేసేసింది. ఆన్ ద స్పాట్ డెడ్ అయిపోయాడు. అది అండి తల్లి మనసు.
ఇది తల్లి మనసే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లను ఈ విధంగా చేసిన వాడికి ఇటువంటి శిక్షే పడాలి. అప్పుడే వాడికి భయము, ఒంట్లో ఆడపిల్లని చూసి తాకడానికే భయం పుట్టాలి. అట్లా హింసించి చంపినప్పుడే కదా వాళ్ళకు అటువంటి ఇంకొకళ్ళు ఎవరు చేయకుండా ఉంటారు. అందుకని ఇప్పుడు మరి చెప్పండి, మీరు ఆమెను అభినందించాలా వద్దా? ఇలాంటి పని ధైర్యంగా చేసింది అందుకు. అప్పుడెప్పుడో దిశ విషయంలో సజ్జనార్ చేసిండు ఎన్కౌంటర్ అని చెప్పిండు కదా, అది కూడా అంత ఇమీడియట్గా జరగలేదు. కానీ ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఏం ఆలోచించలేదు, వెంటనే షూట్ చేసి పడేసింది, అయిపోయింది. నిజంగా అన్నపూర్ణ ఎవరో కానీ ఆ మహాతల్లికి మనం అందరం కూడా సెల్యూట్ చేయాలి, అభినందించాలి. ఎవ్వరు అమ్మాయిల మీద అత్యాచారాలు చేసినా కూడా ఇటువంటి శిక్షనే అమలు చేయాలి అని మనము కోరుకోవాలి కూడా. ఎందుకు అని అంటే ఇటువంటి జరిగినప్పుడు, ఇటువంటి శిక్షలు పడ్డప్పుడే కదా ఇంకొకళ్ళు భయంతో చేయకుండా ఉంటారు. ఓ దిక్కు కేసు నడుస్తూనే ఉంటుందండి, ఎన్ని రోజులు. నాని చూసిండ్రు కదా అమృత కేసు ఎట్లుంది, ఆ అబ్బాయిని చంపేస్తే. అమ్మాయిలు అబ్బాయిలనే కాదు, ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా అన్యాయం అయిపోయినప్పుడు న్యాయం తొందరగా రావాలి. ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఇటువంటివి చేసిన వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్లకు ఎటువంటి భగవంతుడే చెప్పాడు, ధర్మం తప్పి నడిచిన వాడిని నువ్వు చంపవలసిందే, బుద్ధి చెప్పాలి. చెప్తే వినకపోతే ఏం చేస్తారండి? చంపవలసిందే, సంహరించవలసిందే. రావణాసురుణ్ణి రాముడు చంపలేదా? హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి చంపలేదా? అయితేనే కదా మరి నిర్మూలన జరుగుతుంది. మరి అందుకని ఇప్పుడు ఏమంటారు చెప్పండి మీరు? ఇది దుర్ఘటన జరిగినా కూడా ఆమె తీసుకున్న నిర్ణయానికి మనం అందరం హ్యాట్సాప్ చెప్పాలి, అభినందించవలసిందే. ఇలాంటి న్యాయము ఎవరి విషయంలో అయినా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇంత ఇమీడియట్గా ఇటువంటి న్యాయమే జరగాలని మనం కోరుకోవాలి. అదండి విషయము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి.